తంబాలపల్లి నియోజకవర్గ ప్రజలకు 5 గంటల నుంచి ఇప్పటి వరకు 4 గంటలు 9 గంటలు అయింది. 4 గంటల వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని, రాజశేఖర రెడ్డి బిడ్డ ఏం చెప్తుందో వినాలి అని మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని ఇంతసేపు వేచి ఉన్నారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికలు వచ్చేసాయన్నా, 5 ఏళ్ళు అయిపోయింది మీరు ఓటేసి, మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. రెడీయా? ఎంత ఇస్తారంట ఓటుకి? 5,000 5,000 5,000 2,000 5,000 ఇద్దరు 5,000 ఇస్తారు. వెరీ గుడ్. 5,000 ఓటుకి 5,000. వెరీ గుడ్. అన్నా, అమ్మా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటు వేయండి. మీ ఓటు మీ ఆయుధం. మీ ఓటు మీ ఆయుధం. మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఒక్కసారి ఓటేస్తే మళ్ళీ చూడ్డానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రారు, మళ్ళీ చూడ్డానికి వైసీపీ పార్టీ వాళ్ళు రారు. 5 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. చేతనైందా వీళ్ళకు పరిపాలన? తంబాలపల్లి నియోజకవర్గం ఏదైనా అభివృద్ధి చెందిందా? 10 ఏళ్లలో ఒక్క అడుగైనా ముందుకు వేసిందా? బిడ్డల జీవితాలు బాగుపడ్డాయా? ఇల్లులు వచ్చాయా? వ్యవసాయం పండుగ అయిందా? మరి ఏం ఉద్ధరించినట్టు? కనీసం హంద్రీనివా ప్రాజెక్టు పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టు పనులు ఎంత శాతం? 90% పూర్తి చేసి వెళ్లిపోయాడు. ఆయన బ్రతికుంటే ఎప్పుడో అయిపోయేది. 90% పనులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే కనీసం ఆ మిగిలిన 10% పనులు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి చేయడం చేతనైందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి చేయడం చేతనైందా? ఎందుకు చేత కాలేదు? కేవలం 10% పనులే కదా, కనీసం అదైనా చేయడం పూర్తిగా చేత కాలేదు అంటే ఇక మీరు వీళ్ళ నాయకులు వీళ్ళకి ఇవ్వాలన్న అధికారం 10 సంవత్సరాలైంది. అన్నా, మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. మనకు ప్రత్యేక హోదా వస్తే ఇక్కడ ఇంతమంది బిడ్డలున్నారు, ఇంతమంది యువకులున్నారు. ఎంతమంది వీళ్ళందరూ అందరూ యువకులే కనిపిస్తున్నారు నా కంటికైతే. ఇంతమంది యువకులు ఉన్నారే, ఆలోచన చేయండి. పెద్దవాళ్ళు మీ బిడ్డల కోసం ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం రావాల్సింది. ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి గనక వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవి. ఎంత అభివృద్ధి జరుగును, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును. కానీ 10 సంవత్సరాలుగా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఒక్కరైనా ఈ 10 సంవత్సరాలలో ఒక్కరైనా ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా? మన బిడ్డల భవిష్యత్తు కోసం కొట్లాడారా? ఆఖరికి 10 సంవత్సరాలు అయిపోయినాక తిరిగి చూస్తే ఇప్పుడు ప్రత్యేక హోదా
గురించి ఊసే లేదు. ప్రత్యేక హోదా అన్న పదానికి అర్థమే లేకుండా పోయింది. కారణం, ఒక పక్క ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడు కొట్లాడు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడు కొట్లాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికి బీజేపీ పార్టీతో దోస్తీ కావాలి. బీజేపీ పార్టీ ఏమో 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. అయినా కూడా చంద్రబాబు గారికి బీజేపీతో పొత్తు, జగనన్న గారు బీజేపీకి తొత్తు. ఏం చేశారు? 10 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ పాటికి మన రాష్ట్రం కూడా పక్కనే తెలంగాణ లాగా, లేకపోతే కర్ణాటక లాగా, లేకపోతే తమిళనాడు లాగా ఎప్పుడో అభివృద్ధి చెందేది. కనీసం రాజధాని ఉందా? రాజధాని కట్టాడా చంద్రబాబు గారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడా రాజధాని? 3 రాజధానిలు అన్నాడే, కనీసం ఒక్కటైనా కట్ట చేతనైందా? వీళ్ళ నాయకులు వీళ్ళ ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు బీజేపీ పార్టీకి తొత్తులుగా పొత్తులు పెట్టుకుంటారు తప్పితే ప్రజల గురించి ఆలోచన చేయటం లేదు. మీ గురించి మీరు ఆలోచన చేయాలి, మీ బిడ్డల గురించి మీరు ఆలోచన చేయాలి. అందుకే చెప్తున్నాం, ఓటు ఎవరికి వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి. వీళ్ళందరూ చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రజలకు వెన్నుపోటే పొడుస్తున్నారు. వ్యవసాయం ఎలా ఉండేదన్నా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మద్దతు ధర ఉండింది, డ్రిప్ మీద సబ్సిడీ ఉండింది, వ్యవసాయం మీద యంత్రాల మీద ఉండింది, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండింది, రుణమాఫీ ఉండింది. ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? పంట పండిస్తే మద్దతు ధర ఉందా? అప్పు లేని రైతున్నాడా? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా అయ్యో పాపం అన్న పాపాన పోలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 4.5 సంవత్సరాలైంది. పెద్ద కోటలు కట్టుకున్నారు, తాడపల్లిలో బతికారు. 4.5 సంవత్సరాలైంది. ఒక్కసారైనా వచ్చారా? ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా? ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధమని బయలుదేరారు. 5 సంవత్సరాలలో ఎందుకు రాలేదన్నా? ఎందుకు పట్టించుకోలేదు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మద్దతు ధరే కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు. ఉందా మద్దతు ధర? 4000 కోట్లతో ప్రతి సంవత్సరం పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారైనా పంట నష్టపరిహారం ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు, రైతన్న వాడంటే గౌరవమే లేని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. బిడ్డలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డలకు ఏం చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు అయితే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తానన్నాడు కదా, భర్తీ చేశాడా? ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ఇంకా అలాగే ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సీ వేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే సిగ్గులేదా చంద్రబాబు 7,000 ఎందుకు ఇస్తున్నావు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకు మళ్ళీ అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే